పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 29వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 30వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందల కాయు కుక్కలతో నుండుటకు తగిన వారని నేను తలంచి ఉంటిని. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది. దారిద్ర్యము చేత క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినములుండి పాడే నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు. వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుగుదురు. తంగడి వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి. వారి నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలోనూ నేల సందులలోనూ బండల సందులలోనూ వారు కాపురం ఉండవలసి వచ్చెను. తుప్పలలో వారు వాండ్రబెట్టుదురు. ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు. వారు మోటు వారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు. వారు దేశంలో నుండి తరమబడినవారు. అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగానున్నాను. వారు నన్ను అసహించుకొందురు. నా యొద్ద నుండి దూరముగా పోవుదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను. కావున వారు నాకు లోపడక కళ్ళెము వదిలించు కొందరు. నా కుడి పక్కన అల్లరి మూక లేచును. వారి నా కాళ్ళను త్రొట్టిల్ల చేయుదురు. పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములు నా మీద సాగింతురు. వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు. నా మీదకి వచ్చిన ఆపదను మరీ అధికము కలుగజేయుదురు. గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు. ఆ వినాశనములో వారు కొట్టుకొని పోవుదురు. భీకరమైనవి నా మీద పడెను. గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘము వలె నా క్షేమము గతించిపోయెను. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడినట్లున్నవి. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహారోగ బలము చేత నా వస్త్రమును నిరూపమగ్గును. మెడ చుట్టూ నుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. నేను ధూళియు బూడిద అయినట్లున్నాను. నీకు మొర్రపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. నీ బహుబలము చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించివేయుచున్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేతం సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. ఒకడు పడిపోవు నెడల వాడు చేయి చాపడా? ఆపదలో ఉన్నవాడు తప్పింపవలనని మొర్రపెట్టడా? బాధలోనున్న వారి నిమిత్తము నేను ఎడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సమాజములలో నిలబడి మొర్రపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పుకోళ్ళ జతకాడనైతిని. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది. నా పిల్లని గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. ఇంతటితో యోబు గ్రంథము 30వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 31వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.